ఈ అఘోరి ఎఫెక్ట్ తర్వాత అఘోరి గురించి మాట్లాడడం అని కూడా కాకుండా అంటే ఈ సంఘటన చాలా మందికి ఒక ఉదాహరణగా చూడాలా లేదంటే ఏంటి ఇంత చదువుకున్న అమ్మాయిలకి ఏం జరుగుతుంది ఎందుకు ఈ రకంగా ఎవరికి అంటే వారికి మగన ఆడనని చూడకుండా సంబంధం లేకుండా మరి ఈ రకంగా వెళ్ళిపోతున్నారు ఇంట్లో పేరెంట్స్ ని వదిలేసి ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి ఏమైనా ఎఫెక్ట్ అనుకోవచ్చా? ఏం లేదండి, మొదల నుంచి కూడా ఈ శ్రీనివాస్ ఇతను ట్రాన్స్జెండర్ గా ప్రొజెక్ట్ చేసుకున్నాడు సమాజానికి. తర్వాత అతనికి చాలా మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు, చాలా మంది బాబాలు ఉన్నారు, చాలా మంది స్వామీజీలు ఉన్నారు. మరి నాకు వాళ్ళందరికీ ఏంటి తేడా అని చెప్పి చూస్తే సమాజంలో అఘోరీలుగా చలామణి అయ్యేవాళ్ళు సమాజంలో ఉండరు. వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో అట్లా ఉంటారు. దొంగ బాబాలు అవతారం ఎత్తి డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ విధంగా సభ్య సమాజంలో తిరుగుతుంటారు. మొదటి రోజు ఇతను ఎలా వచ్చాడండి, బట్టలు లేకోకుండా వచ్చాడు. వచ్చినందుకు చాలా మంది అభ్యంతరాలు చెప్పారు. అభ్యంతరాలు చెప్తే రావటమే నేను ముత్యాలమ్మకి గుడి కట్టిస్తాను, అలాగే నేను ఒక ఆశ్రమం కట్టుకుంటాను, నాకు అసలు జాగా ఇవ్వండి, అది ఇది అని చెప్పి చాలా చాలా కథలు చెప్పుకుని వచ్చాడు అతను. ఆ వచ్చినప్పటి నుంచినే డే 1లోనే అసలు అఘోరీలంటే ఇలా ఉండరు, ఇలా సభ్య సమాజంలో తిరగరు, వాళ్ళ జీవన విధానం వేరు, వాళ్ళ వ్యవహార శైలి వేరు అని చెప్తూ అసలు అతన్ని అఘోరీగా పిలవకండి, అసలు మీడియానే అతన్ని అఘోరీని చేసి అతనికి ఒక హైప్ ఇస్తుంది, దీనివల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతుంది అని చెప్తే ఎవరూ వినలేదు. ఛానల్స్ మొత్తం అఘోరీ 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 అని వాళ్ళకి కావలసిన టీఆర్పీ రేటింగ్ కోసం, ఖచ్చితంగా ఇందులో నిర్మోహమాటంగా చెప్తున్నాను, టీఆర్పీ రేటింగ్ కోసం అతన్ని ఒక సెలబ్రిటీ కింద తయారు చేసేశారు. మరి సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత ఊరుకుంటారా అండి సామాన్య జనాలు, అమాయకులు? లేదు అనుకుంటే అమాయకులు కాకపోయినా సరే త్వరగా డబ్బులు సంపాదించాలి అనుకునేవాళ్ళు, త్వరగా ముక్తి సంపాదించాలి అనుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ చేరి ఇక్కడ ఇతన్ని చాలా పెద్దవాడిని చేసేశారు. మరి ఇతను పెద్దవాడు అవ్వాలి అని అతను అనుకున్నాడు, చేశారు అతన్ని పెద్దవాడిని. ఇలా చేసినందువల్ల జరిగిన దరిద్రం ఏంటి అంటే ఈ రోజున తెలుగు ఛానల్స్ మొత్తం ప్రపంచంలో తెలుగు చూసే వాళ్ళందరికీ పట్టిన దరిద్రం ఏంటి అంటే ఈ దొంగని, ఈ 420ని ఒక దేవుళ్లాగా, రుద్రాక్షలు వేసుకుంటే దేవుళ్ళు అయిపోతారా అండి? రుద్రాక్షలు వేసుకుంటే మహత్యాలు వచ్చేస్తాయా? మరి ఇలాంటి వాళ్ళని మనం తరిమి కొట్టాల్సింది పోయి వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి సింహాసనాలు వేసి కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకొని నానా గందరగోళం గత 6 నెలల నుంచి ఈ తెలుగు సమాజంలో జరుగుతుంది. అతను పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ బంక్ వాళ్ళతోటి తగాదా పడతాడు, అలాగే హోటల్కి వెళ్ళి హోటల్ సిబ్బందితో తగాదా పడతాడు, గుళ్ళకెళ్ళి గుళ్ళ వాళ్ళతో, గుడిలో ఉన్న వాళ్ళతో, సెక్యూరిటీతో తగాదాలు పడతాడు. ఇట్లా అందరితో రకరకాల వాళ్ళతోటి ఇతను తగాదాలు పడుతూ అసలు ఇతని మానసిక పరిస్థితి ఏంటి అని ఆలోచించాల్సిన పరిస్థితిలో అతను ఉంటే కత్తులు పట్టుకొని తిరుగుతూ, పెట్రోల్ డబ్బాలు పట్టుకొని తిరుగుతూ ఉన్న వ్యక్తి ఇతను ఎంత ఇదే పని రుద్రాక్షలు వేసుకోకుండా మామూలు వాళ్ళు ఎవరైనా కత్తులు పట్టుకుని తిరిగినా, పెట్రోల్ డబ్బాలు పట్టుకుని తిరిగినా ఇమ్మీడియట్ గా పోలీసులు అరెస్ట్ చేస్తారు. మరి అలాంటిది ఈ రోజు పోలీసులు ఎందుకు ఇంటర్వ్యూని అవ్వట్లేదు? అలాగే అసలు నిజమైన సనాతనవాదులు ఎవరైతే ఉన్నారో, సనాతన ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఇలాంటి దొంగల్ని గురించి మాట్లాడట్లేదు? ఇది ఇవాళ మన ముందున్న ప్రశ్నలు ఇవి. వీటి వల్ల ఇప్పుడు ఈ వర్షిణి అనే అమ్మాయి కావచ్చు, అంతకుముందు రాధిక అన్న అమ్మాయి కావచ్చు, ఇంకా వేరే అమ్మాయిలు కావచ్చు, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఆవిడ 10 లక్షలు అతని అకౌంట్లో వేసింది. వాళ్ళు ఆల్రెడీ మోకిలాలో కేసు పెట్టారు. మోకిలాలో కేసు పెడితే ఈ రోజు వరకు ఆ ఎఫ్ఐఆర్ స్టేటస్ ఏంటో లేదు, ఏమీ పట్టించుకోరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళని పెంచి పోషిస్తున్న మీడియా కావచ్చు, పోలీసులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఎవరైనా సరే ఇలాంటి 420ని అచ్చోసిన ఆంబోతుల్లా సమాజంలో వదిలితే చాలా మంది ఆశపోతులు కావచ్చు, అమాయకులు కావచ్చు, వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇతని గురించి సరైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే అండి. ఎస్ డాక్టర్